హలో ఎవ్రీవన్ ఎబ్సెట్ 2024 యొక్క ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ వచ్చేసాయి. మే 9థ్ నుంచి మనకి ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఉంది. సో, మనకి అప్రాక్సిమేట్‌గా ఇంకా 45 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో, ఈ టైంలో చాలా స్టూడెంట్స్ ఇంట్లోనే ఎబ్సెట్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారు. సో, వారి కోసమే ఈ వీడియో. ఈ వీడియో చూడడం వల్ల నేను మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పలేను. కానీ మినిమమ్ మంచి ర్యాంక్‌తో మీరు ఎంసెట్‌ని క్వాలిఫై చేయగలరు. కాబట్టి జాగ్రత్తగా ఎండ్ వరకి ఈ వీడియో చూడాలి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర సిలబస్ పీడీఎఫ్ అండ్ చాప్టర్ వైస్ వెయిటేజ్ యొక్క పీడీఎఫ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎవరు కూడా మీకు ఈ ఇంపార్టెంట్ చాప్టర్, ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పరు. కాబట్టి సిలబస్ పీడీఎఫ్ అండ్ చాప్టర్ వైస్ వెయిటేజ్ ఇవి 2 మీ దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే ఏ చాప్టర్‌లో నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఏ చాప్టర్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో, ఇవి 2 పీడీఎఫ్స్ కూడా మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడ నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని పెడితే నేను మీకు డైరెక్ట్‌గా లింక్ సెండ్ చేసేస్తాను. సో, మీరు ఇంటర్మీడియేట్‌కి చదివిన కంప్లీట్ నాలెడ్జ్‌ని ఇప్పుడు యుటిలైజ్ చేయాలి. సెకండ్ ఇయర్‌లో ఏదైతే చదివారు కదా! అది ఇప్పుడు రీసెంట్‌గా చదివారు కాబట్టి ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్‌కి రావచ్చు. నౌ సీ మీరు సెకండ్ ఇయర్‌కి లేటెస్ట్‌గా చదివారు కాబట్టి మీకు కంప్లీట్‌గా ఐడియా ఉంటుంది. కాబట్టి నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ చేయాలనుకుంటే కూడా స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిజిక్స్ కోసం కంప్లీట్‌గా మన దగ్గర వన్ షాట్ రివిజన్ యొక్క వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి మన యొక్క ఛానెల్‌లో. వాటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు చూడవచ్చు. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ యొక్క వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి ఫిజిక్స్‌కి కంప్లీట్‌గా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ చాప్టర్ వైస్ టెస్ట్. సీ ప్రతి ఒక్కరు కూడా చాప్టర్ వైస్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మీరు సిలబస్ చూసారు, వెయిటేజ్ చూసారు, ఒక చాప్టర్ చదివేశారు. నౌ ఆ చదివిన చాప్టర్‌ని మీరు ఎంతవరకి ఎంసెట్ ఎగ్జామ్‌లో రిప్లికేట్ చేయగలరు? ఎంసెట్ ఎగ్జామ్‌లో దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని ఎలా అర్థమవుతుందంటే మీరు చాప్టర్ వైస్ టెస్ట్ రాస్తే. చాప్టర్ వైస్ టెస్ట్ ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి సార్ అంటే మన యాప్‌లో మీకు కంప్లీట్‌గా ఆల్ సబ్జెక్ట్స్‌కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్లస్ బోటనీ, జూలాజీ అయితే మీరు బోటనీ, జూలాజీకి కంప్లీట్‌గా మీకు చాప్టర్ వైస్ టెస్ట్ అవైలబుల్‌గా ఉంటాయి. ఓన్లీ చాప్టర్ వైస్ టెస్ట్ మాత్రమే కాదు మీకు కంప్లీట్‌గా లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ ప్లస్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్‌గా 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీకు ఇన్ యాప్ పీడీఎఫ్ ఫర్ ఆల్ ది సబ్జెక్ట్స్ ప్లస్ చాప్టర్ వైస్ టెస్ట్ ప్లస్ 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా కలిపేసి మీకు 499కి మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి మన యొక్క యాప్‌లో. మీరు ఇంకా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, చాలామంది ఏం చేస్తారంటే బాగా కాన్సెప్ట్ చదివేస్తారు. కానీ ఎగ్జామ్‌లో రాయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఎబ్సెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే. ఎందుకంటే సో, ఇది కంప్లీట్‌గా ప్రాబ్లమ్ బేస్డ్ పైన డిజైన్ చేయబడింది ఎబ్సెట్ ఎగ్జామినేషన్. కాబట్టి అందరూ కూడా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం అంటే 3 మినిట్స్, 4 మినిట్స్ తీసుకోవద్దు. ఓన్లీ 1 మినిట్‌లో ఆ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా మనం ఫైండ్ ఔట్ చేయాలో అది మీరు నేర్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఎప్పుడైతే మీరు రాస్తారు కదా! ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి యాక్చువల్‌గా ఉన్న టైమ్ ఫ్రేమ్‌లో అది డిజైన్ చేయబడింది కాబట్టి, ఈ టైమ్ మేనేజ్‌మెంట్ యొక్క మీకు కంప్లీట్‌గా ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయిపోతుంది. చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ కూడా సేమ్ అదే విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ కాకుండా మీరు స్మార్ట్ వర్క్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎంసెట్ రిగార్డింగ్‌గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. మీరు నా యొక్క వాట్సాప్ నంబర్‌కి కూడా వాట్సాప్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను ఎంసెట్ రిగార్డింగ్‌గా క్లారిఫై చేస్తాను. సో, అకార్డింగ్ టు మీ ఇది బెస్ట్ ప్లాన్. మీరు ఏం చేయాలంటే, మీరు మీ యొక్క ఐపీ ఎగ్జామినేషన్‌కి చదివిన బేసిక్ కాన్సెప్ట్‌ని యుటిలైజ్ చేయాలి. చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ రాయాలి. వెయిటేజ్‌ని చూసుకుంటూ చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ రాయాలి. వెయిటేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ రాసాక 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. ప్రీవియస్ పేపర్స్ చూడాలి. సో, ఇలా మీకు కంప్లీట్‌గా మీ యొక్క ఎబ్సెట్ యొక్క ప్రిపరేషన్ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్.